పన్నీర్ గ్రేవీ కర్రీ చేసుకోవడానికి ముందుగా పన్నీర్ని ఇలాగా క్యూబ్స్ లా కట్ చేసుకొని ఒక బాక్స్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది నేనైతే ఇంట్లోనే చేశాను. మీకు పన్నీర్ ప్రిపరేషన్ ఎలాగో కావాలి అంటే కమెంట్ చేయండి, నేను ఆ రెసిపీ కూడా మీకు వీడియో తీసి పెడతాను. అలానే ఒక కడాయిలోని ఆయిల్ 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మీడియం టు సిమ్ లో పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పన్నీర్ గ్రేవీ కర్రీ చాలా ఈజీగా అయిపోద్ది. చూసారా, ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక వీటిని ఒక బాక్స్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మరి అంత బాగా ఫ్రై అయిపోకర్లేదు, కొంచెం లైట్ గా ఇలా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోని మరొక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. అలానే 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కొంచెం మగ్గాయి కదా ఉల్లిపాయలు, ఇందులోనే పండినవి 2-3 టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. టమాటాలు వేసుకున్నాక మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గనివ్వాలి. చూసారా, టమాటా ఇలా బాగా మగ్గిపోయింది కదా మెత్తగా. మగ్గాక ఉల్లిపాయ టమాటాని మిక్సీ జార్ లో వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోద్ది, వాటర్ ఏమి వేయక్కర్లొద్దు. పక్కన పెట్టుకొని అదే కడాయిలోని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇందులోనే బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక జాపత్రి, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేయండి. కొంచెం లైట్ గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేయండి. కొంచెం ఇది ఎలా మగ్గాలి. ఈలోపు పక్కన వేరే చిన్న గిన్నె తీసుకొని అందులోని ఒక చిన్ని కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక అందులోనే 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు, కారం, ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూసారా, ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయింది కదా. మగ్గిపోయాక మనం పెరుగు, ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాము. పెరుగు మసాలాని ఇందులో వేసుకున్నాక చూసారా, ఆయిల్ ఇలా పైకి సపరేట్ అవుతున్నప్పుడు
ఒక గ్లాస్ కానీ గ్లాసున్నర కానీ వాటర్ వేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంతైతే కావాలో అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీరు, ఆ పన్నీర్ పీసెస్ ని కూడా వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఏమైనా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మనం మగ్గనిద్దాము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. సరే మగ్గిపోయింది, రెడీ అయిపోయింది. ఇది మీరు రోటీస్ లోకి కానీ, బిర్యానీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం